ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టైటిల్ను గెలుచుకోవడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన పోటీదారులుగా నిలవొచ్చని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. బలమైన బ్యాటింగ్ విభాగం, తాజా మార్పులతో హైదరాబాద్ జట్టు మరింత శక్తివంతంగా కనిపిస్తుంది అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో కూడా తమ తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం కష్టమేనని తెలిపారు. ఇక టాప్ 4 జట్లను ఎంచుకోవాల్సి వస్తే కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుతాయని క్లార్క్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్ మిగతా స్థానాల్లో నిలుస్తాయని తెలిపారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్లార్క్ అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. జట్టు సమతూకం కూడా చాలా మెరుగ్గా ఉందని అన్నారు. అందుకే తాను ఐపీఎల్ 2025 విజేతగా సన్ రైజర్స్ని ఎంచుకుంటానని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ట్రావిస్ హెడ్ గెలుచుకుంటారని క్లార్క్ అన్నారు. గత సీజన్లో ట్రావిస్ హెడ్ 15 మ్యాచ్ల్లో 191.55 స్ట్రైక్ రేట్తో 567 పరుగులు చేయడం గమనార్హం. అదేవిధంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు ఇచ్చే పర్పుల్ క్యాప్ కుల్దీప్ యాదవ్ గెలుచుకుంటారని ఆయన అంచనా వేశారు.